హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నాటు పుట్టకొక్కుల కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఈరోజైతే మా హస్బెండ్ నాటు పుట్టకొక్కులు తెచ్చాడు. ముందు ఏదో వాష్ చేసుకున్నాను నీట్గా. 2-3 సార్లు బాగా కడిగి వాష్ చేసుకోవాలండి. ఈ మట్టి అది ఉంటుంది కదా. ఇవైతే ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తాయి. ఇవి నాటు పుట్టకొక్కులు చాలా టేస్ట్గా ఉంటాయి. మామూలుగా మనకు దొరికే మష్రూమ్స్ కన్నా ఇవి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. మామూలుగా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే వీటి గురించి తెలుస్తుందండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే ముందు బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ముక్కలు చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. నా శారీ వీడియోకి చాలా సపోర్ట్ చేశారండి, చాలామంది ఆర్డర్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేయండి. ముందు నేను ఆన్లైన్ కూడా పెడతానండి శారీస్. మొన్న శారీస్ తెచ్చాను కానీ వీడియోస్ పెట్టడం కుదరలేదండి, అన్నీ ఇంటి దగ్గరే సేల్ అయిపోయినాయి. ఈసారి శారీస్ తెచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. సపోర్ట్ చేయండి. కావాల్సిన నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇవి పుట్టకొక్కులు వేసేసుకున్నాము. ఇవి బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. పసుపు సాల్ట్ కొంచెం వేసి కొంచెం మగ్గనివ్వాలి నూనెలో బాగా. ఒక 10 మినిట్స్ 6 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మగ్గితే కొంచెం మెత్తబడతాయి పుట్టకొక్కులు. తర్వాత అయితే కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే అల్లం చిన్నులపాయ పేస్టు, టమాటా, ఎండు కొబ్బరి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. పేస్ట్ చేసి వేసానండి. ఈ పచ్చివాసన పోయిందాక సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉప్పు సాల్ట్ వేసి ఉప్పు కారం తగినంత వేసుకోండి. కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ పోసిన తర్వాత ఒక 7 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు బాగా మగ్గిపోతాయి కూర అయితే. ఇంక గరం మసాలా కూడా యాడ్ చేశానండి, క్లిప్పింగ్ మిస్ అయింది. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయి ఇవి మిక్సీలో వేసేసుకోనండి. ఇప్పుడైతే కూర ఉడికిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నాను. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. ఈరోజు పుట్టకొక్కుల కూర కదండి, పిల్లల్ని లంచ్కి ఇంటికే తీసుకొస్తానన్నాడు. ఇప్పుడైతే 12 అయింది. 12:20కి అలా వస్తారు లంచ్కి పిల్లలు, తీసుకొస్తారండి. Idę, idę.